హాయ్ ఫ్రెండ్స్, పంజాబీలో అకాల్ సినిమా రిలీజ్ అయింది. పంజాబీలో సిక్కులు ఎంతో గౌరవంగా పూజించే అకాల్ సింగ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా గిప్పీ గ్రేవాల్ తానే రచించి దర్శకత్వం వహించి ప్రధాన పాత్రను పోషించిన ఈ అకాల్ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాని కరణ్ జోహార్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు ప్రోత్సహించడం, పబ్లిసిటీ చేయడం విశేషం. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1840లో పంజాబ్లో సర్దార్ అకాల్ సింగ్ తనుంటున్న ఊరిని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటాడు. అయితే ఆ ఊరి మీద పాత పగతో జంగీ జహాన్ తన మూకతో దాడి చేస్తాడు. ఆ దాడి నుంచి ఎవరెవరు తప్పించుకున్నారు, ఆ ఊరి ప్రజలు ఎలా తెగించి పోరాడారు అన్నది మిగిలిన కథ. అకాల్ సింగ్ ఆ ఊరిని కాపాడుకోవడం కోసం ఏమేం త్యాగం చేశాడు అన్నది సినిమాలో చూడాలి. ఈ సినిమా పూర్తిగా అకాల్ సింగ్, అతని కుటుంబం, అతని భార్య, అతను చేసే పనుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే 1840 కాలంలో వాళ్ళు ధరించిన దుస్తులు కానీ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకుడు గిప్పీ గ్రేవాల్. కొన్ని సీన్లు చాలా బాగుంటాయి. కొడుకుతో అకాల్ సింగ్ చెప్పే మాటలు సిక్కులు ఇంత ధైర్యవంతులా అనిపించేలా చేస్తాయి. వాళ్ళు వేసుకునే దుస్తులన్నీ చూస్తే ఖలిస్తాన్ని గుర్తు చేస్తాయి, మనకి ఖలిస్తాన్ సింబల్ని గుర్తు తెస్తాయి. కొన్ని షాట్స్ చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. కెమెరా వర్క్ చాలా బాగుంది. కానీ యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేసిన విధానం మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే ఉండడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. వాటిని కొంచెం అద్భుతంగా డిజైన్ చేసి ఉంటే బాగుండు. ఆ యాక్షన్ సన్నివేశాల్లో స్లో మోషన్ షాట్స్ కానీ, హీరోయిక్ షాట్స్ కానీ, అకాల్ సింగ్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ ఇప్పుడున్న తరానికి తగ్గ రీతిలో లేదు. అది పెద్ద మైనస్ పాయింట్. అయినా సరే అకాల్ సింగ్ మనల్ని ఆకట్టుకుంటాడు. ఇక క్లైమాక్స్లో జరిగే భీకర యుద్ధంలో నిన్ను పరిగెత్తించి ప్రాణభయంతో పారిపోయేలా చేసి అప్పుడు చంపుతాను అని శపథం చేసిన అకాల్ సింగ్, జంగీ జహాన్ పరిగెడుతున్నా సరే అతనిలో ప్రాణభయం కనిపించదు మనకి. గిప్పీ గ్రేవాల్ అకాల్ సింగ్ పాత్రని బాగా పోషించాడు. అతని భార్య పాత్రని పోషించిన నిమ్రత్ ఖైరా బాగానే చేసింది. వాళ్ళ బిడ్డ పాత్ర పోషించిన వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు. ప్రిన్స్ కన్వల్జిత్ సింగ్ ఒంటికన్ను రాక్షసుడి పాత్రలో బాగా చేశాడు. ఇక నిఖితిన్ ధీర్ జంగీ జహాన్ పాత్రలో కరెక్ట్గా సూట్ అయ్యాడు. చాలా పాత్రలు వచ్చిపోతూ ఉంటాయి, అవన్నీ ఆకట్టుకుంటాయి. సింగ్లో వీరోచిత పోరాటాలు బాగుంటాయి, కానీ టెక్నికల్గా పోరాట సన్నివేశాలు చిత్రీకరించిన విధానం కొత్తగా అనిపించదు. కొన్ని చోట్ల సిక్కులు ఇంత గొప్పవాళ్ళ అనిపించేలా కొన్ని సీన్లు ఉంటాయి. ఉదాహరణకి శత్రువుని ఎప్పుడూ వెనక నుంచి హతమార్చను అని అకాల్ సింగ్ అనడం, పెద్ద ప్రమాదం తనకు ముంచొస్తుంది అని తెలిసినా సరే తన యుద్ధ నీతిని ఎప్పుడూ వేడకుండా అకాల్ సింగ్ ముందుకెళ్లడం ఆకట్టుకుంటాయి. భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాని హిందీ, పంజాబీలో రిలీజ్ చేశారు. హిందీ డబ్బింగ్ బాగుంది. ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాలో 2 పాటలు శంకర్ ఎహసాన్ లాయ్ అద్భుతంగా స్వరపరిచారు. అవి ఆకట్టుకుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించేలా ఇచ్చారు శంకర్ ఎహసాన్ లాయ్. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. స్టంట్స్ డిజైన్ చేసిన విధానం మాత్రం కొంత మార్చి ఉంటే బాగుంది. ఎక్కడా కూడా మనకి హీరోకి పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినా సరే అతను నడిచి వస్తున్న విధానం కానీ, స్లో మోషన్ కానీ హీరోయిజంలా అనిపించదు. ఏదో సింగిల్లో ఒక సింగ్ వస్తున్నాడు అన్నట్లు చూపించాడు, కానీ పర్టికులర్గా అకాల్ సింగ్ని హైలైట్ చేస్తూ చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఏదైనా ఈ అకాల్ సింగ్ పర్వాలేదు అనిపిస్తాడో ఒకసారి చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?